ఒక కీలకమైనటువంటి వ్యవహారం వల్ల ఏంటంటే ఒక్కొక్క రాజకీయం ఒక్కొక్క రూట్లో మారిపోతూ ఉంటుంది అనడానికి సాక్ష్యం వార్ వన్ సైడ్ అన్నటువంటిది. 2014 సంవత్సరంలో 74% ఓట్లు పోలింగ్ జరిగింది, హయ్యెస్ట్ పోలింగ్. ఆ రోజున తెలుగుదేశం పార్టీ వైపుకి ల్యాండ్ స్లైడ్ విక్టరీ అనకూడదు కానీ అత్యవసర విజయం అన్నటువంటిది సాధ్యమైంది. 2019కి వచ్చేటప్పటికి ల్యాండ్ స్లైడ్ విక్టరీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇదైంది. 151 సీట్లతో ఘన విజయం సాధించడం అన్నటువంటిది సాధ్యమైంది. ఓటింగ్ పర్సంటేజ్ 79% అయింది. ఇప్పుడు పర్సంటేజ్ పరంగా చూస్తే 82%. ఆ రోజునే నేను టైటిల్ పెట్టినటువంటి సందర్భంలో సాధారణంగా 2 కోణాలు ఉంటుంది. ఒకటి యాంటీ ఇన్కంబెన్సీ, 2 ప్రో ఇన్కంబెన్సీ. 2019లో యాంటీ ఇన్కంబెన్సీ జగన్కి ఫేవర్ అయింది, 79 అయ్యి. అదే సందర్భంలో బెంగాల్లో వచ్చేటప్పటికి పాజిటివ్ అయ్యింది మమతా బెనర్జీకి. ఇది పాజిటివ్ అవుతుందని వైసీపీ అనుకుంటోంది, నెగిటివ్ అవుతుందని తెలుగుదేశం అనుకుంటోంది. ఏదైనా చూడాలి అన్నటువంటిది చెప్పుకొచ్చింది. ఇప్పుడు అదే జరిగింది. ఫైనల్గా ల్యాండ్ స్లైడ్ విక్టరీ అన్నటువంటిది ఇక్కడ తెలుగుదేశం పార్టీది అయింది. వార్ వన్ సైడ్ అయ్యింది. ఆ రోజు నేను టైటిల్ పెట్టినటువంటిది కరెక్ట్ అయింది. అపోజిషన్ వైపుకి వార్ వన్ సైడ్ అయింది. తమకి అనుకూలంగా బారులు తీరారు మహిళలు అనుకుంటే వాళ్లే తిప్పికొట్టారు. అదే సందర్భంలో ప్రభుత్వ ఉద్యోగుల దెబ్బ జగన్ని శాంతం ఇంటికి పంపించినట్టయింది.